మాకు గొప్ప అవకాశం ఇచ్చిన మహానుభావుడు విజయభాస్కర్ రెడ్డి గారి టీము. ఒక్క విషయం, విజయభాస్కర్ రెడ్డి గారు మీరందరూ ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత గొప్పగా చేశారో ఒకసారి చెప్పండి. అందరూ ఎంత క్లాప్స్ కొట్టండి. మీరేదో అనుకుంటున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ గొప్ప కార్యక్రమం చేశారు టీం అనుకుంటున్నారు, కానీ ఒక విషయం, గొప్ప విషయం చెప్పాలి మీ అందరికీ. ఈ పిఎంసి ద్వారా ఈ మహానుభావుడు మొన్న మేము అక్టోబర్ 2 శాకాహారాలు పెట్టాం. భీమవరాన్ని పెట్టే ఇంచుమించు 1200 మందితోటి. ఈయన వచ్చి నేను ఆశ్చర్యపడ్డాను. వచ్చారు, సరే అందరూ వచ్చారు, ఈయన వచ్చారు, చాలా సంతోషించారు. కాదండి నేను నడుస్తాను. 8 కిలోమీటర్లు నడిచి తిరిగారు విజయభాస్కర్ రెడ్డి గారు. ఎంత గ్రేట్ చూడండి ఆయన. అంటే ఆయన ఒక్కటే పత్రిజీ గారు చెప్పిన ఒక్కటే మైండ్లో పెట్టుకున్నారు. ఆయన ఆశయం శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు. మరి ఆయన నిజంగా మనందరికీ స్ఫూర్తిగా, నేను గొప్ప చెప్పడం కాదు, నేను చెప్తే 8 కిలోమీటర్లు నడిచారు కాబట్టి అక్కడ చూపించారు ఆయన ఆచరించి. మనందరం కూడా ఒక్కటే మిత్రులారు, నేను ఒక్కటే అందరినీ ఫైనల్గా కోరుకుంటున్నాను. పత్రిజీ గారు మనందరికీ తెలుసు. ఇవాళ మనం ఇంత గొప్పగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు కానీ నేను కానీ వీళ్ళందరూ మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఆయన చూసి మనం నేర్చుకుని గొప్పవాళ్ళు అయ్యాం. అంటే బాగా చేస్తున్నాం. మరి ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చి వాళ్ళకి మరి ఆయన కనిపించరు, పత్రిజీ గారిని చూడలేదు. కానీ ఎలాగా వాళ్ళు తయారవ్వాలంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలాగా, మనం మార్గదర్శకులాగా వాళ్ళకి ఉండాలని మనందరూ సమన్వయంతో ఒక్కటే ఫైనల్గా ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఏవి ఆశించలేదు ఆయన, ఏది ఆశించేవాడు కాదు. అలాగే మనం కూడా ఈ రోజున భాస్కర్ రెడ్డి గారు కూడా వీళ్ళ టీం కూడా చూడండి, ఒక్కటే మనందరికీ గొప్పగా కార్యక్రమం వీళ్ళందరికీ సేవ చేయాలి, ఆనందంగా ఉండాలని చెప్పి మాకు చేసినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి బాగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.